ఇప్పుడు రాబోతున్న పాండియర్ మూవీస్లో గేమ్ చేంజర్ మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయన్నమాట. సో ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేస్తున్నారు. సో రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి యుఎస్లో ప్లాన్ చేశారంట. సో మరి ఆ ఈవెంట్లో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారని చెప్పి నేను అనౌన్స్ చేశారు. బట్ మనకైతే ఒక రోజు తర్వాత రావచ్చు, అంటే 22nd రోజు మనకు రావచ్చు, 21st అక్కడ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మూవీ పైన హైప్ అయితే బాగానే ఉంది. సో ఓవరాల్ మూవీ ఎంతవరకు బిజినెస్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నిజానికి దీనికి పెట్టిన బడ్జెట్ 300 crores 350 crores అని చెప్పేసి బయట మార్కెట్ లో వినిపిస్తుంది. అది బ్రేక్ ఈవెన్ అవుతే చాలు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డాకు మహారాజ్ కూడా ఆ లెవెల్లోనే వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా ఎట్లా అంటే అదేదో వెంకటేష్ గారికి సంక్రాంతి వచ్చేస్తుందేమో, ప్రతిసారి వస్తారు కొడతారు, వస్తారు కొడతారు రిపీట్. అంటే వెంకటేష్ గారు కాకపోయినా బాలకృష్ణ గారు కూడా ఇదే జరుగుతుంది. 2022లో ఆయన వీరసింహారెడ్డి సినిమాతో వచ్చారు, అంతకుముందు ఒక సినిమాతో వచ్చారు, ఇలా అన్ని వరుస సంక్రాంతికి వస్తున్నారు, ఏదో సినిమా అయితే హిట్. సో ఇప్పుడు ఎట్లా అంటే గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అది ఇవి రెండుతో కలపలేము. ఇంకోటి ఏంటంటే దీనికి ఓవర్సీస్ లో ఎక్కువ ఉంది ఇక్కడికంటే. సో ఇది బ్రేక్ ఈవెన్ అవుతే చాలు అనుకుంటున్నా. ఓవరాల్ గా ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 310 crores 350 crores వరకు రావాలి. అంటే మీరేం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు 300 crores అంటే? సో ఇప్పుడున్న ఈ మూవీ పైన హైప్ కి ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే 300 crores షేర్ తో దిగుతున్నారు అంటే, బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిగుతున్నారంటే ఇంచుమించు 600 crores పైనే గ్రాస్ రాబడాల్సి వస్తుంది. సో అంతవరకు పుల్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? పుల్ చెయ్యొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే అయితే పుల్ చేసే సత్తా దీనికి ఉంది. ఎందుకంటే శంకర్ గారిని మరీ తక్కువ అంచనా కూడా వేయలేం, అట్లా అని చెప్పి అరే వావ్ అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయలేం. బికాస్ ఆయన రోబో మూవీ చూసిన తర్వాత భారతీయ 2 చూస్తే నిజంగా రోబో తీసింది ఈయన డౌట్ వస్తుంది. ఆ లెవెల్ అవి చూసి ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తారే అయి తర్వాత వేరే లెవెల్లో తీస్తారేమో అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఆయన పైన కూడా కొంచెం ఆల్రెడీ భారతీయ 2 ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాకి కొంచెం ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ కనిపిస్తుంది, చాలా ల్యాక్. అంటే అది ఎవరి దగ్గర ఫాల్ట్ అనేది అర్థం అవ్వట్లేదు. బికాస్ సినిమాకి సంబంధించి సాంగ్ వస్తుంది అని నాకే ఇంత లేట్ గా తెలిసింది. ఇప్పుడు నేను ఒక సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా గేమ్ చేంజర్. బికాస్ 6 years తర్వాత మళ్ళీ సింగిల్ గా చూడబోతున్నాను, ఆసక్తి ఉంటది. ఇప్పుడు నేను అరే సాంగ్ ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది, ట్రైలర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే మీరు వేరే సినిమాలకు చూడండి, ఒక 2-3 రోజుల ముందు నుంచి పోస్టర్లు టీజర్స్ అన్ని బయట పంపుతూ ఉంటారు. ఇక్కడ అట్లా కాదు. ఎందుకు గేమ్ చేంజర్ పైన ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, గేమ్ చేంజర్ సినిమా పైన మొత్తం ఓవరాల్ మంచి హైప్ ఉందన్నమాట. అది కాక ఏంటంటే రామ్ చరణ్ గారు 6 years అంటే 2019లో వినయ విధేయరామంలో సింగిల్ గా వచ్చారనమాట. తర్వాత ఇంకా RRR వచ్చింది, ఆ తర్వాత ఆచార్ వచ్చింది. రెండు కూడా మల్టీ స్టారర్ టైప్ ఆఫ్ మూవీస్. బట్ ఇప్పుడు సింగిల్ గా వస్తున్నారంటే ఫ్యాన్స్ కూడా కావాలి, ఇంకా కొంచెం గట్టిగా ప్రమోషన్ చేయండి. అది కాక ఇప్పుడు ఏంటంటే పోటీ తత్వం కూడా ఎక్కువ ఉంది. ఇంకోటి ఈయన హిందీలో కూడా కొట్టాలి. బికాస్ ఆయనకి హిందీలో RRR తర్వాత మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. కానీ మొన్న మనం దేవరకు చూస్తే మరి ఆయన కూడా RRR తర్వాత ఆయన ఇప్పుడు హిందీలో ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్ బట్టి గేమ్ చేంజర్ సినిమా హిందీలో మంచిగానే హైప్ ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు చాలా మందికి వస్తుందంటే కూడా తెలియదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే గేమ్ చేంజర్ కి సంబంధించి సాంగ్స్ అయినా కానీ వాళ్ళకంతా ఇంకెక్కట్లేవు. ఇప్పుడు పుష్ప సాంగ్స్ ఎంత ఎక్కినాయో, దేవరా సాంగ్స్ ఎంత ఎక్కినాయో ఇవంతా ఎక్కట్లేవు. అది ఖచ్చితంగా ప్రమోషన్ ఫాల్ట్ అది. సో దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు 25th నుంచి వాళ్ళు ఎగ్జాక్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి అప్పుడు నిజంగానే వేరే లెవెల్ ప్రమోషన్ చేస్తారా 15 రోజులలోనే చూడాలి. ఇంకోటి అక్కడ రావాల్సిన నెట్ ఏదైనా అదే 48 crores వరకు రావాలి ఓన్లీ హిందీ నుంచి. అది వస్తేనే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవన్నీ కరెక్ట్ అవుతాయి. ఇంకా మిగతా లాంగ్వేజెస్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే గ్రాస్ పరంగానే హిందీలోనే నెట్ పరంగానే 100 crores వరకు వెళ్ళొచ్చు అని కూడా కొంతమంది ఎస్టిమేషన్స్ అయితే చేస్తున్నారు. ఇన్ కేస్ క్యారా అద్వానీకి సంబంధించి తనకి అండ్ అదే విధంగా శంకర్ గారికి హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, తమిళ్లో కూడా ఉంది ఆయనకి. సో ఆ 2 స్టేట్లలో శంకర్ గారిని చూసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో రామ్ చరణ్ కోసం వెళ్తారు ఖచ్చితంగా. ఆబ్వియస్లీ తెలుగులో మన రామ్ చరణ్ గారికి భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ వెళ్తారు. బట్ తెలుగు కూడా 150 నుంచి 160 crores వరకు టార్గెట్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఆ బ్రేక్ ఈవెన్ అవుతేనే సినిమా, ఇంకా లేకపోతే ఖచ్చితంగా ఆయనకి ఇక ఒక ట్యాగ్ వేసుకోవచ్చు అమ్మ సంక్రాంతి వచ్చి. మీరే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు 300 crores పైన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటే ఇది యూజ్ అవబోతుందా, రిస్క్ అవబోతుందా? ఒక విధంగా రిస్క్ అని చెప్పొచ్చు. బట్ కంటెంట్ నిజం చెప్తున్నా, ఎందుకంటే ఇందులో ఆయన ఎప్పుడు చేయని లుక్స్, అదేంటంటే ఆయన విలేజ్ లుక్ కానివ్వండి, కాలేజ్ లుక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక కొత్త కాన్సెప్ట్, ఒక విధంగా కొంచెం రంగస్థలం వైబ్స్ ఇస్తుంది అనమాట. ఇన్ కేస్
ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అయ్యి. ఇంకోటి ఈ సినిమా లాగ్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే 3 hours అంటే లాగ్ అని చెప్పొచ్చు. 2 hours 42 minutes. సో అంత తక్కువ నార్మల్ సినిమా, ఎప్పుడు చూసే సినిమా లాగానే ఉంటుంది కాబట్టి ఎక్కడ లాగ్ అనే పాయింట్ ఉండదు. సినిమా స్ట్రైట్ కట్ కి వెళ్ళిపోతుంది. అండ్ సాంగ్స్ కొంచెం బెటర్ గానే ఉన్నాయి అన్ని సాంగ్స్. ఇంకా డోప్ సాంగ్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికంటూ ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పక్కా అవుతుంది. లెట్ సి, ఎందుకంటే అది ఎట్లా అవుతుంది, హైప్ ఉంది కాబట్టి మూవీ పైన. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఈజీగా వెళ్తుంది. బట్ ఇంకా ప్రమోషన్స్ బట్టి ఈ మూవీ ఎంతవరకు పుల్ చేస్తుంది అనేది సో వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలాగే ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి.